వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్. ఐ ఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఓకే, మనము ఈరోజు యూట్యూబ్ క్లాస్లోనండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కొన్ని ఎకనామిక్స్కి సంబంధించినటువంటివి డిస్కషన్స్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ ప్రశ్న చూద్దామండి. కోవిడ్-19 వ్యాప్తిని ట్రాక్ చేయడంలో మరియు నియంత్రించడంలో సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి యాప్ ఏది అని ఇచ్చాడు. ఓకే, కోవిడ్ టైంలో 2019లో మనకు 2020 ఇయర్లో కోవిడ్ని నియంత్రించడం కోసం తీసుకొచ్చినటువంటి యాప్ ఏది? ఆరోగ్య సేతు యాప్, ఆరోగ్య సేతు యాప్, అయంకర్ సేతు యాప్, భీమ్ యూపీఐ యాప్, ఆధార్ యాప్ అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. మనకు కోవిడ్ టైంలోనండి ఒకటి ఈ సంజీవిని అనేటువంటి స్కీమ్ను ప్రవేశపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఈ సంజీవిని అనేటువంటి స్కీమ్ను. ఈ సంజీవిని స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే టెలిమెడిసిస్ ప్రొవైడెడ్ చేయడం కోసం అనౌన్స్మెంట్ చేయబడినటువంటి స్కీమ్ ఏదండి అంటే ఈ సంజీవిని. ఈ సంజీవిని యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే కోవిడ్ టైంలో ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటున్నటువంటి వాళ్ళు డాక్టరు మరియు పేషెంట్స్కి ఇద్దరికి కలవకుండా ఉండి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్లో మెడిసిన్స్ యూజ్ చేసేటువంటి పద్ధతినే తీసుకురావడం కోసం ఈ సంజీవిని అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చాడు. అదే టెలిమెడిసిస్ స్కీమ్ అండి. నెక్స్ట్ మనకు కోవిడ్-19ను ట్రాక్ చేయటం కోసము ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి యాప్ ఏదండి అంటే ఆరోగ్య సేతు యాప్ అండి. ఆరోగ్య సేతు యాప్ అనేటువంటిది ఈ యాప్ను తీసుకురావటము జరిగిందండి 2020 ఇయర్లో, 2020వ సంవత్సరంలో. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాము. భారత ప్రభుత్వము స్వచ్ఛ భారత్ అభియాన్ క్లీన్ ఇండియా మిషన్ను ప్రారంభించిన సంవత్సరం ఏది? 2015, 2012, 2016, 2014. ఓకే, భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్ క్లీన్ ఇండియా మిషన్ను ప్రారంభించిన సంవత్సరం ఏది? 2015, 2012, 2016, 2014. ఓకే, స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటువంటి స్కీమ్ నండి మనకు 2 అక్టోబర్ 2014న ప్రారంభించడం జరిగింది. స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటువంటి స్కీమ్ను ఇండియాలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి అంటే 2 అక్టోబర్ 2014న ప్రారంభించారు. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్వచ్ఛ భారత్ అభియాన్ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే భారతదేశంలో ఎవ్రీ పర్సన్ వాష్రూమ్స్ యూజ్ చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరుగుదొడ్లను ఉపయోగించాలండి. ఎవరు కూడా బహిరంగంగా మలమూత్ర విసర్జన అనేటువంటిది చేయకూడదు. ఓకే, ఈ స్కీమ్ 2 అక్టోబర్ 2014న ప్రవేశపెట్టడం జరిగింది. ఏ ఇయర్ నాటికి ఈ స్కీమ్ కంప్లీట్ చేయాలండి అంటే 2 అక్టోబర్ 2019. 2019 ఎందుకు పెట్టుకున్నారండి అంటే మహాత్మా గాంధీ యొక్క 150వ జన్మదినోత్సవం సందర్భంగా ఏం చేశారండి అంటే స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటువంటి స్కీమ్ ను టార్గెట్ గా పెట్టుకోవటం జరిగింది. ఓకే, ఈ స్కీమ్ కింద విలేజెస్ లో, గ్రామాలలో ఇక్కడ వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్స్ కి 12,000 రూపాయలు ఇక్కడ గవర్నమెంట్ ఆర్థిక సహాయం కూడా చేస్తుందండి. ఏ స్కీమ్ లోనండి అంటే స్వచ్ఛ భారత్ అభియాన్ స్కీమ్ లో. ఓకే, ఆన్సర్ ఎప్పుడండి స్టార్ట్ చేసిందండి అంటే 2014 ఇయర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2020వ సంవత్సరంలో వయోజనులలో అక్షరాస్యతను మరియు విద్యను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వము ప్రారంభించినటువంటి పథకం ఏది? ఓకే, 2020లో అని ఇచ్చాడు. వయోజనులలో అక్షరాస్యత మరియు విద్యను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వము ప్రారంభించబడినటువంటి పథకం ఏది? రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, విద్యా హక్కు చట్టము, పఢా లిఖనా అభియాన్, సర్వశిక్ష అభియాన్. ఇక్కడ ఇది ఎలిమినేషన్ చేసేటువంటి ప్రశ్న అండి. మనకు విద్యా హక్కు చట్టము, నెక్స్ట్ వన్ అండి పఢా లిఖనా అభియాన్. ఈ రెండు కూడా ఎందుకండి విద్యా హక్కు చట్టం, నూతన విద్యా హక్కు చట్టం 2020లో చేశారు. నెక్స్ట్ వన్
మనకు రాష్ట్రీయ మాధ్యమిక అభియాన్, సర్వశిక్ష అభియాన్ ఈ రెండు పాత స్కీమ్సే. సర్వశిక్ష అభియాన్ 2001లో ప్రవేశపెడితే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అనేటువంటిది 2007లో వచ్చింది. ఈ రెండు కూడా కాదు, ఇక ఉంటే ఇదన్నా ఉండాలి ఇదన్నా ఉండాలి. అయితే మనకు సాక్షర భారత్ అనేటువంటి స్కీమ్ ఒక స్కీమ్ ఉందండి. సాక్షర భారత్ అనేటువంటి స్కీమ్ 2009లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 2009లో సాక్షర భారత్, సాక్షర భారత్. ఈ సాక్షర భారత్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే వయోజనులు అంటే ఏంటండి 18 years క్రాస్ అయినటువంటి పర్సన్స్ కి విద్యా అవకాశం అందించడం కోసము, విద్యను వృద్ధి పెంపొందించడం కోసము ప్రవేశపెట్టబడినటువంటి పథకమే సాక్షర భారత్ అనేటువంటి స్కీమ్ అండి. అయితే ఈ సాక్షర భారత్ స్కీమ్ను 2020వ సంవత్సరంలో ఎందులో విలీనం చేశారండి అంటే పడా లిఖ్నా అభియాన్ అనేటువంటి స్కీమ్ను 2020లో వయోజనులు అనే ఇచ్చాడు. అయితే ఇప్పుడు కాకపోతే 15 years నుంచే ఇచ్చాడు. ఒకప్పుడు 18 సంవత్సరాల నుండి ఇప్పుడు 2020లో ఎవరైనా స్కూళ్ళు మధ్యలో మానేసినటువంటి వాళ్ళు, డ్రాప్ అవుట్ అయినటువంటి వాళ్ళకు 15 సంవత్సరాల తర్వాత కూడా విద్యను అందించడం కోసము ఏం ప్రవేశపెట్టాడండి అంటే 15 years ఉన్నటువంటి పర్సన్ చదువు మానేశాడు, ఇక స్కూల్లో పోయి కూర్చోలేడు. అలాంటి వ్యక్తులకు విద్యను అందించడం కోసము పడా లిఖ్నా అభియాన్ అనేటువంటి స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగిందండి. నెక్స్ట్ వన్ అండి, మరొక ప్రశ్న చూద్దాం. 2018వ సంవత్సరంలో పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులకు పోషకాహారాన్ని మెరుగుపరచడానికి భారతదేశంలో ప్రారంభించబడినటువంటి పథకాన్ని తెలపండి. ఓకే అండి, ఆషీ బేటీ హమారీ బేటీ, ప్రధానమంత్రి మాతా వందనా యోజన, కన్యాకోష్, పోషక్ అభియాన్ ఇందులోనే ఉంది. ఇక్కడ ఏముందండి, పోషకాహారాన్ని ఇచ్చేటువంటి స్కీమ్ అడిగాడు. 2018వ సంవత్సరంలో పోషక్ అభియాన్ అనేటువంటి స్కీమ్ను 2018లో 2018వ సంవత్సరంలో మార్చి 8వ తేదీన మన నరేంద్ర మోడీ ఈ స్కీమ్ను స్టార్ట్ చేశాడు. మహిళలలో ముఖ్యంగా రక్తహీనతను, గర్భిణీ స్త్రీలకు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కి మరియు బాలింతలకు పౌష్టికాహారం ఇవ్వటం, దీంతో పాటు పిల్లలకు కూడా ఏమి ఇవ్వాలండి అంటే న్యూట్రిషన్ ఫుడ్ సప్లై చేయడం కోసం ప్రవేశపెట్టబడినటువంటి పథకం ఏదండి అంటే పోషక్ అభియాన్ స్కీమ్ అండి. 4th one ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 4వది కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరొక ప్రశ్నలోకి పోదామండి. భారతదేశం యొక్క జనసంఖ్య సంబంధమైన ప్రొఫైల్ కు సంబంధించి క్రింది వాణిలో ప్రకటనలో ఏది సరి అయినవి అని ఇచ్చాడు. 2022 నాటికి ప్రపంచ జనాభాలో 3వ దేశము జనాభా. వాస్తవానికి ప్రశ్న చూద్దాము. ప్రపంచ జనాభాలో ఎన్నవ స్థానంలో ఉందని ఇచ్చాడండి అంటే 3. భారతదేశంలో ప్రధానంగా జనాభా గ్రామీణులు అని ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడండి అంటే భారతదేశంలో లింగ నిష్పత్తి కొన్ని సంవత్సరాలుగా మెరుగవుతుంది. ఓకే, 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో ఫస్ట్ ఒకటి రాంగ్ ఆన్సర్ అండి. బీసీ మాత్రమే కరెక్ట్, బీసీ మాత్రమే కరెక్ట్. వాస్తవానికి ఇప్పుడు ఈ రోజుకి 2023 జూలై నాటికండి ప్రపంచంలో భారతదేశము జనాభా పరంగా ఎన్నవ స్థానంలో ఉందండి అంటే మొదటి స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం మొదటి స్థానంలో చైనా ఉంటే భారత్, ఇండియా ఎన్నవ స్థానంలో ఉందండి అంటే 2nd place లో ఉంది, 2వ స్థానంలో ఉంది. ఇండియా ఎన్నవ ప్లేస్ లో ఉందండి అంటే 2nd place లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ అండి. మరి ఇప్పుడు 2023 ఏప్రిల్ 18న అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అధికారికంగా భారతదేశంలో ప్రస్తుతానికి చైనాను మించిన జనాభా అనేటువంటిది గలదండి. దాదాపుగా 29 లక్షల మంది అప్పుడు ఏప్రిల్ నాటికి ఎక్కువ జనాభా ఉండటం జరిగింది చైనా కంటే. ఓకే అండి, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేద్దాం. భారతదేశంలో లింగ నిష్పత్తి కొన్ని సంవత్సరాలుగా మెరుగవుతుంది. వాస్తవానికి 2001 జనాభా లెక్కల ప్రకారము
సెక్స్ రేషియో ఎంత ఉందండి అంటే 933:1000. 1000 మంది పురుషులకు స్త్రీల యొక్క సంఖ్య ఎంత ఉందండి అంటే 933 గలదు. అదే 2011వ సంవత్సరం నాటికి స్త్రీ పురుష నిష్పత్తి ఎంత ఉందండి అంటే 943:1000 గలదు. అంటే ఆన్సర్ కరెక్టేనండి. కొన్ని సంవత్సరాలుగా మెరుగవుతుందని చెప్పొచ్చు. సి మరియు డి ఈ రెండు కూడా బి సి అనేటువంటి డి ఆప్షన్ సేమ్ ఇచ్చాడండి, అనుకోకుండా వచ్చింది ఇది. 3 ఆప్షన్స్ చూసుకోండి. ఓకే, ఇక్కడ బి సి అనేటువంటివి, బి మరియు సి అనేటువంటివి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్లు. బి మరియు సి అనేటువంటివి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. ఆన్సర్ ఏదండి అంటే బి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చిన ప్రశ్న రిపీట్ అయింది. ఓకే, ఇంకో ప్రశ్న డిస్కషన్ చేద్దాం. డాష్ అనేది భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి పన్ను అని ఇచ్చాడు. ఓకే, డైరెక్ట్ ట్యాక్సెస్ ఏది అని ఇచ్చాడు. వస్తువు మరియు సేవా పన్ను, జిఎస్టి, ఎక్సైజ్ సుంకము, కస్టమ్స్ సుంకము, కార్పొరేట్ పన్ను. ఓకే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏమిటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏమిటో అబ్జర్వ్ చేయాలి. ప్రత్యక్షమైన పన్ను అంటే ఏమిటండి అంటే పన్ను తొలి భారము ఒక వ్యక్తి, తుది భారము సేమ్ అదే పర్సన్, ఒకే వ్యక్తి చెల్లిస్తాడు. తొలి భారము తుది భారము ఒకే వ్యక్తి చెల్లిస్తాడు. అలా చెల్లిస్తే దాన్ని ఏమంటారండి అంటే ప్రత్యక్షమైన పన్ను అంటారు. పరోక్షమైన పన్ను అంటే ఏంటండి అంటే తొలి భారము ఒక వ్యక్తి కడతాడు, తుది భారం మరో వ్యక్తి కడతాడు. ఉదాహరణకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉందనుకో, వినోదపు పన్ను. సినిమా థియేటర్ పోయాం, సినిమా చూసాం, అయితే థియేటర్ ఓనర్ మున్సిపాలిటీకి ఫస్ట్ ట్యాక్స్ కట్టాడు. రెండో వ్యక్తి ఎవరండి అంటే సినిమా చూసేటువంటి ప్రేక్షకుడు ట్యాక్స్ అనేటువంటిది పే చేశాడు. అంటే ఒకరికంటే ఎక్కువ మంది పన్నును చెల్లిస్తే దానిని పరోక్షపు పన్ను అంటారు. ఇందులోనండి ఈ మూడు కూడా వస్తువు సేవా పన్ను జిఎస్టి అనేటువంటిది ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఎక్సైజ్ సుంకము ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ డ్యూటీస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ ఏదండి అంటే కార్పొరేషన్ పన్ను అండి. డైరెక్ట్ ట్యాక్సెస్ ఏదండి అంటే కార్పొరేషన్ పన్ను అనేటువంటిది డైరెక్ట్ ట్యాక్సెస్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్. ఓకే, సరళీకరణము తర్వాత భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఉదాహరణగా చెప్పని వాటిలో ఏది అని ఇచ్చాడు. సరళీకరణము అనేటువంటి విధానం ఎప్పుడండి ఇండియాలో స్టార్ట్ అయింది? ఎల్పిజి మోడల్, లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 1991లో స్టార్ట్ అయింది. ఓకే, ఇందులో లేనటువంటి చెప్పనటువంటి అంశం ఏది అని ఇచ్చాడు. ప్రవాసీ ద్వారా భారతీయ కంపెనీలలో షేర్లలో పెట్టుబడి, ఎఫ్ఐఐ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ విదేశీ సంస్థాగత పెట్టుబడుల ద్వారా సెక్యూరిటీల్లో పెట్టుబడి, వ్యక్తిగత ఉపయోగం కోసం ఒక విదేశీ పౌరుడు దుస్తులను కొనుగోలు చేయటం, ప్రవాసీ ద్వారా మున్సిపల్ ఫండ్స్లో పెట్టుబడి. ఓకే, ఈజీగానే చెప్పొచ్చండి. వ్యక్తిగత ప్రయోజనం అనేటువంటిది ఉండదండి ఎల్పిజి మోడల్లో. వ్యక్తిగత ఉపయోగం కోసం ఒక విదేశీ పౌరుడు దుస్తులను కొనుగోలు చేయటం అనేటువంటిది ఉండదు. ఇది ఈజీగానే చెప్పొచ్చండి. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో 1991 నుండి ఆర్థిక సంస్కరణల కింద భారతదేశంలో ప్రైవేటీకరణకు ఉదాహరణ ఏది అని ఇచ్చాడు. ఓకే అండి, కొత్త ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయటము, ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాను ప్రైవేటు కంపెనీలకు విక్రయించడము, ఒక ప్రైవేటు కంపెనీ యొక్క జాతీయకరణ, ప్రైవేట్ కంపెనీలకు రాయితీలు ఇవ్వటం. 1991లో నూతనాధిక సంస్కరణలో భాగంగా ప్రైవేటీకరణకు ఉదాహరణ ఏది అని ఇచ్చాడు. ఓకే, కొత్త ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు అని ఎక్కడ కూడా లేదు. నెక్స్ట్ వన్ అండి, ఒక ప్రైవేట్ కంపెనీలను జాతీయకరణం అనేటువంటిది లేదు. ప్రైవేట్ కంపెనీలకు రాయితీ ఇవ్వడం గురించి లేదండి. ఓకే, డిస్ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ప్రవేశపెట్టారు. పెట్టుబడుల ఉపసంహరణ అనేటువంటి ప్రవేశపెట్టడం జరిగిందండి 1991లో. ఆన్సర్, ఇప్పటికే ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీల యొక్క వాటాను ప్రైవేట్ కంపెనీలకు విక్రయించడం జరుగుతుంది. ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి, 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశంలో ఏ పంచవర్ష ప్రణాళిక ప్రారంభించబడింది?
1991 ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశంలో ఏ పంచవర్ష ప్రణాళిక ప్రారంభించబడింది? 8వ పంచవర్ష ప్రణాళిక, 9వ పంచవర్ష ప్రణాళిక, 10వ పంచవర్ష ప్రణాళిక, 11వ పంచవర్ష ప్రణాళిక. మనకు ఎల్పిజి మోడల్ 1991లో ఇంట్రడ్యూస్ చేశారు, నూతన ఆర్థిక సంస్కరణలు. అయితే మనకి 7వ పంచవర్ష ప్రణాళిక తర్వాత అండి 7th ప్లాన్ ఇయర్స్ ఎప్పుడండి? 1985 నుండి 90 మధ్యలో ఉంది. 1990 నుండి 92 మధ్య కాలంలో ప్రణాళిక అనధికారిక సెలవులను ప్రకటన చేశారు. ప్లాన్ అన్ఎక్స్పెక్టెడ్ గ్యాప్ అనేటువంటిది వచ్చింది. అయితే ఎల్పిజి మోడల్ 1991 తర్వాత ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్లాన్ ఏదండి అంటే ఆన్సర్ 8th ప్లాన్ అండి. 8వ పంచవర్ష ప్రణాళిక 1992 నుండి 97 వరకు అమలులో జరిగినటువంటి ప్లాన్ అండి. ఓకే అండి, ఇది దేనికి సంబంధించిందండి అంటే ఈరోజు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి అండి. ఎవరైనా స్టూడెంట్స్ ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోగలని కోరుతున్నాను. ఓకే.